సో మొత్తం మీద అన్నీ వీళ్ళకే తెలిసినట్టు, బిగ్ బాస్ తర్వాత వీళ్ళు తప్ప ఇంకెవ్వరు అక్కడ ఏ డిసిషన్ తీసుకోరు అన్నట్టు. అండ్ అన్ని థంబ్నెయిల్స్ కూడా విపరీతంగా ఓటింగ్ మొత్తం మారిపోయింది. ఒక్క రోజులో ఏదో జరిగిపోయింది. సంజనాను కంప్లీట్గా బయటికి పంపించేశారని ఒకడు, సంజన అదేంటది సీక్రెట్ రూమ్లోకి పంపించారని ఒకడు, నాగార్జున సార్ మీద స్టేజ్ మీద వచ్చేసి ఆ అమ్మాయి సెంటా కూడా తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి ఒకడు. థంబ్నెయిల్స్ మీద థంబ్నెయిల్స్ పెట్టి జనాల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే, నువ్వు సినిమాకి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తావు సినిమాకి? ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వెళ్తావు. అదే బిగ్ బాస్ చూస్తున్నావు, వాళ్ళు ఇచ్చే ప్రోమోసే ఆల్రెడీ కొంచెం క్యూరియాసిటీ డెవలప్ చేసి మనకు ఒక రకమైన క్యూరియాసిటీని అంటే లైక్ వచ్చి చూడాలి ఎపిసోడ్ అనేదాన్ని క్రియేట్ చేసి పెడతాయి. ఈ స్పాయిలర్లు అసలు స్టేజ్ మీద ఎలిమినేటెడ్ క్యాండిడేట్ వచ్చేస్తాడు, నాగార్జున గారి డ్రెస్ వచ్చేస్తుంది, నాగార్జున గారు వచ్చేస్తారు. ఎన్ని థంబ్నెయిల్స్, ఎన్ని ఫేక్ థంబ్నెయిల్స్ అండ్ ఎన్ని ఫేక్ స్టోరీస్. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పేస్తున్నాడు. ఎవడి ఇష్టానికి వాడు సొంతంగా బిగ్ బాస్ను రన్ చేసేస్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, గంటలు అంటే లైక్ హవర్స్ టుగెదర్ రివ్యూస్ చెప్పే మహానుభావులు కొందరున్నారు. అఫ్కోర్స్ మీకు ఈ పాటికి అర్థమైపోయింటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళంతా ఎంత సోది చెప్తారంటే, ఆ సోదినంతా వినే వాళ్ళను అసలు ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఎంత గొప్ప మహానుభావులు అంటే, చెప్పేవాడికి ఎంత ఓపిక ఉందో అండ్ దాన్ని లక్షల్లో చూసే వాళ్ళకి అసలు వాళ్ళని ఏమనాలంటే భయ్యా నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే నవ్వు వస్తుంది యాక్చువల్లీ. అరే మరి ఇంత దారుణంగా తయారైపోయారంటారా బాబు వీళ్ళు, ఇంత అంటే లైక్ ఆ మాత్రం కూడా ఆగలేరా? అనాలసిస్లు, అసలు బిగ్ బాస్కు లేని అనాలసిస్లు వీళ్ళే చెప్పేస్తారు, బిగ్ బాస్కి లేని థాట్స్ వీళ్ళే ఇచ్చేస్తారు, బిగ్ బాస్ చేయలేని జిమ్మిక్లని వీళ్ళు చేసేస్తారు థంబ్నెయిల్స్లో అండ్ వాళ్ళ స్టోరీస్లో, వాళ్ళ రివ్యూస్లో. పూసకొచ్చినట్టు అంటే ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళింది, అప్పుడు మొహం కడుక్కుంది, ఇక్కడ పడుకుంది, ఇక్కడ నించుంది, లేకపోతే ఇక్కడ కొట్లాడింది. ఇంత డీటెయిల్డ్ అంటే ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా మళ్ళీ అంత డీటెయిల్ రివ్యూ ఇస్తారు. చెప్పే వాళ్ళందరూ గొప్పలు, డబ్బులు సంపాదించేస్తున్నారు. కానీ అటన్నిటిని చూస్తున్న జనాల్ని ఏమనాలో, అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. థ్యాంక్ యూ.